గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్న భేటీకి సభ్యులు శ్యామ్మోహన్, జీవి రామకృష్ణ, కమలాకర్ రావు హాజరయ్యారు. ఇటీవల పార్టీలో వరుసగా వస్తున్న ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు నివేదిక ఇవ్వనుంది కమిటీ. మరోవైపు పాసమేలారం ఘటనకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు పీఏసీ సభ్యులు. ఎంసెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి క్రమశిక్షణ కమిటీకి సంబంధించి భేటీ ఎలా జరుగుతోంది, ఇంకా ఎవరెవరు వచ్చారు, అసలు కీలక అంశాలేంటి? దాదాపు గంటన్నర నుంచి గాంధీ భవన్లో పీఏసీ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం మీటింగ్ మొత్తం కూడా క్రమశిక్షణ చర్యలపైనే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు సేమ్ టైం గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షత మరొక వైపు క్రమశిక్షణ కమిటీ మీటింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. మొత్తానికి రీసెంట్గా పార్టీలో జరుగుతున్నటువంటి క్రమశిక్షణ చర్యలపైన పెద్ద ఎత్తున పీఏసీ కమిటీలో చర్చలు జరుగుతున్నట్టుగా మనకి ఇంటర్నల్ ఇన్ఫో వస్తుంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానివ్వండి, గజ్వేల్ కానివ్వండి, వరంగల్, పటాన్చేర్, ఖైరతాబాద్ ఇలా అనేక నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున క్రమశిక్షణలో ఉల్లంఘిస్తూ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన ఫండమెంటల్ రూల్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేస్తూ పార్టీ లైన్ దాటుతూ నేతలు పెద్ద ఎత్తున ప్రవర్తించినటువంటి సంఘటనలు చూసాం. ఆదిలాబాద్లో నేరుగా అక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క పైనే రావి శ్రీనివాస్ అనే వ్యక్తి కామెంట్ చేయడం, 6 ఏళ్ల పాటు సస్పెండ్. గజ్వేల్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మల్లు రవి పైనే ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలు మల్లు రవి బీఆర్ఎస్ నేతలతో మమేకం అవుతున్నారు, కాంగ్రెస్ నేతలు కలుపుకొని ప్రయాణం చేయట్లేదు అంటూ ఒకవైపు కంప్లైంట్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక వరంగల్ అయితే నేరుగా కొండ సురేఖ దంపతులు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల పైన కామెంట్ చేయడం, అది పెద్ద ఎత్తున దుమారం రేపడం. అనంతరం ఇదే గాంధీ భవన్కి వచ్చినటువంటి కొండ మురళి 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి ఇవ్వడం, నిన్న మీనాక్షి నటరాజన్ కలిసి 12 పేజీల లెటర్ని మీనాక్షి నటరాజన్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా హాట్ టాపిక్గా మారే. ఒకవైపు కొండ దంపతులు అపోజిట్ వర్గం పైన కొండ దంపతులైనా ఉండాలి అంటూ పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేశారు. మరొక వైపు పటాన్చేర్ లాంటి నియోజకవర్గంలో కొత్త పార్టీ నేతల పంచాయతీ కానివ్వండి, ఇలా అనేక అంశాలు రీసెంట్ గా జరిగిన ఖైరతాబాద్ ఒక సమావేశంలో, నియోజకవర్గ సమావేశంలో అటు ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ విజయ్ రెడ్డి అంటే కొత్త పాత నేతల పంచాయతీ, ఏకంగా అక్కడ ఉన్నటువంటి నేతలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం, ఇలా అనేక సంబంధించినటువంటి పార్టీ లైన్ దాటుతూ ప్రవర్తించినటువంటి అనేక అంశాలు ప్రస్తుతం పీఏసీలో చర్చలు జరుగుతున్నాయి. మరొక వైపు కేబినెట్ లో తమకు అవకాశం కల్పించాలి అంటూ కొంతమంది నేతలు బహిరంగంగా చేసినటువంటి కామెంట్స్ గతంలో చూస్తే రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి వీళ్ళంతా కూడా నేరుగా తమకు అవకాశం కల్పించాలి అని చెప్తూనే పక్కన ఉన్నటువంటి మరొక కొంత పార్టీ నేతలపైనే కామెంట్ చేయడం, ఇలా అనేక అంశాలు కూడా ప్రస్తుతం పీఏసీ కమిటీలో చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి ప్రవర్తించినటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా వేటు వేయాల్సిందే అని ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా గతంలో మనం చూసుకుంటే పార్టీ లైన్ దాటి బిహేవ్ చేసినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వకపోతే నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సేమ్ టైం ఇదే గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ నేతలంతా ధర్నా చేసినటువంటి సమయంలో సునీతారావుకి షోకాజ్ నోటీసులు ఇస్తే తను ఇచ్చినటువంటి వివరణకు అండ్ మోరోవర్ దాని తర్వాత తను నేరుగా అందరికీ సారీ చెప్పడంతో ఎక్స్క్యూజ్ చేసి మరొకసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇక రావి శ్రీనివాస్ నేరుగా మంత్రి సీతక్క పైన కామెంట్ చేయడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరి అనంతరం పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. సో
రీసెంట్గా జరిగిన పిఎస్సి మీటింగ్లో కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు, పార్టీ లైన్ దాటి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళపైన వేటు తప్పదని. ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా మొత్తం పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఒకవైపు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సేమ్ టైం కాసేపటి క్రితమే బీసీ నేతగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఖర్గేను కలిసి బీసీలకు కేబినెట్లో తగిన స్థానం కల్పించాలని, రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున బీసీలకు అవకాశం కల్పించాలంటూ కూడా కోరినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సేమ్ టైం మరికొంతమంది నేతలు కూడా ఖర్గేని కలిసి ఆయా సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున కేబినెట్లో అవకాశం కల్పించాలి అంటూ కూడా కోరుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా యాదవ్లకు సంబంధించినటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఇదే గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అటు కేబినెట్లో కానివ్వండి, అంటే మొత్తం బీసీ సామాజిక వర్గంలోనే తమకు కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నారు. అలాంటిది తమకు ఖచ్చితంగా క్యాబినెట్లో కానీ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి అవకాశం కల్పిస్తే ప్రజల్లోకి మంచి మెసేజ్ చేశారు. తెలుస్తోంది. ఇక మరొక వైపు కేసీ వేణుగోపాల్ అటు ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ల పైన, సేమ్ టైం కార్పొరేషన్ చైర్మన్ల పైన కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి లిస్ట్ వస్తుంది. పెద్ద ఎత్తున జంబో ప్యాక్ ఉంటుంది. ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అవకాశం కలుపుతారు. అండ్ అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా కూడా ఈ లిస్ట్ ఉంటుంది అని భావించినప్పటికీ కేవలం 27 మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలతో ఈ కమిటీ వేశారు. ఇందులో కొన్ని వర్గాలకు సముచిత న్యాయం జరపలేదు అంటూ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి పెద్ద ఎత్తున తమ ఆందోళనలు తెలిపి పిసిసి చీఫ్కి వచ్చి తమ బాధను చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇలా అనేక అంశాలు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నాయి. ఎస్ సౌమ్య. హేమా, ప్రజెంట్ అయితే చూస్తున్నాం కదా మనం, గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటి నుంచి కావచ్చు, ఇటు కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా రకరకాలుగా కొన్ని జిల్లాలో నియోజకవర్గాల్లో కార్యకర్తలు కావచ్చు, సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ధర్నాలు నిరసనలను తెలుపుతూ వచ్చారు. అలాగే అసంతృప్తి వైఖరి కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఏదైనా డిస్కస్ చేస్తూ ఉన్నారా? ఎస్, ఆల్రెడీ ఖర్గే నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నేరుగా తాజ్ హోటల్కి వెళ్ళారు. తాజ్ హోటల్లోనే ఆల్రెడీ ఏవైతే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలపైన ఫోకస్ పెట్టి ఎవరైతే క్యాబినెట్లో అవకాశం కలగనేనటువంటి వాళ్ళు నిరాశ వ్యక్తం చేశారో వాళ్ళందరినీ కూడా నిన్న పిలుచుకొని బుజ్జగించినటువంటి పరిస్థితి. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ పొన్నం ప్రభాకర్ వెళ్ళి అందరినీ బుజ్జగించారు. కాస్త కొంతమంది కూల్ అయినప్పటికీ కొంతమంది మాత్రం తమకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాంటి వాళ్ళందరినీ కూడా నిన్న ఖర్గే కలిశారు. ప్రేమ్ సాగర్ని కలిశారు. ప్రేమ్ సాగర్కి అటు చీఫ్ విప్ బాధ్యతలు ఇస్తాము అని చెప్పినటువంటి సమయంలో ప్రేమ్ సాగర్ తనకొద్దు, తనకి మంత్రి పదవి కావాలి అని కోరినట్టుగా కూడా తెలుస్తోంది. తను సీనియర్ నేతగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసినటువంటి నేపథ్యంలో తనకి క్యాబినెట్లోనే అవకాశం కనిపించాలి అని అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న అలిగి వెళ్ళిపోయినటువంటి సమయంలో బట్టి విక్రమార్క తన కారులో కూర్చోబెట్టుకొని నచ్చజెప్పినట్టుగా కూడా మనకి నిన్న సమాచారం అందింది. ఇక ప్రేమ్ సాగర్ ఎన్నో రోజుల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాను, తనకి ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం కల్పించాలని కూడా నిన్న కోరారు. సేమ్ టైం మల్రెడ్డి రంగారెడ్డి గతంలోనే అనేక సార్లు తనకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలి, రంగారెడ్డి జిల్లాకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి, అన్ని జిల్లాలకు మంత్రి వర్గంలో స్థానం ఇచ్చి ఆ జిల్లాకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు, ఒకవేళ ఈసారి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో తనకు అవకాశం కల్పించకపోతే పార్టీకే తన పదవికే రాజీనామా చేస్తా అని చెప్పారు. అనంతరం ఎప్పుడైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయినటువంటి ఆ రోజు ఈవినింగ్ 5 o'clockకి అతను రాజీనామా ప్రకటిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించినటువంటి సమయంలో అటు పొన్నం ప్రభాకర్తో పాటు ఇటు టీపీసీసీ చీఫ్ వెళ్ళి నచ్చజెప్పినటువంటి పరిస్థితి. అనంతరం కాస్త సర్దుమణిగారు. కానీ నిన్న ఖర్గే ముందు మరొకసారి తమకున్నటువంటి అర్హతలు, తమకున్నటువంటి సీనియారిటీ, పార్టీ కోసం పనిచేసిన విధానం అండ్ పార్టీ తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి, ఆ నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్నటువంటి బలాలు కూడా నిన్న అటు ఖర్గే ముందు పెట్టారు. నిన్న పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమకున్నటువంటి అర్హతలు చెప్పుకుంటేనే తమకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలి అంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక నిన్న మొత్తం ఈ పర్వం కొనసాగింది. ఇక ఈ రోజు ఉదయం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఖర్గే దాదాపు గంట సేపు భేటీ అయ్యి
రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు అండ్ స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి అని చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో కలిసి ఈ 42% అంటే తెలంగాణలో బీసీ కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ 42% బీసీలు ఉన్నారని తెలిసిన తర్వాత ఆ రిజర్వేషన్కి సంబంధించి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని దాదాపు అరగంట సేపు కూడా చర్చ జరిగింది. అనంతరం పిఎస్సి మీటింగ్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం పిఎస్సి మీటింగ్లో కూడా క్రమశిక్షణ తప్పినటువంటి వాళ్ళపైన అండ్ పార్టీలో రీసెంట్ డేస్లో సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకొని ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నటువంటి అంశం అండ్ స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, రీసెంట్గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి పథకాలు, ఇలా అనేక అంశాలపైన కూడా ప్రస్తుతం సౌమ్య పిఎస్సి మీటింగ్లో చర్చ జరుగుతుంది. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్లో మొత్తం పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన 12 విభాగాలకు సంబంధించినటువంటి నేతలతో ఈ మీటింగ్ ఉంటుంది. పెద్ద ఎత్తున నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొంటారు. ఈ కార్యకర్తల సమావేశం అనేది కీలకంగా మారనుంది. ఎందుకంటే నేరుగా గ్రామ స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షులతో మాట్లాడనున్నారు. వాళ్ళందరికీ కూడా స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, పార్టీ కోసం పనిచేస్తే వాళ్ళకు రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి పదవులు కైవసం అవుతాయి అండ్ మోరోవర్ సెప్టెంబర్ లోపు ఎన్నికలు ముగించాలి అంటే ఇప్పటికే కోర్టు తీర్పిచ్చింది. సో దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలా అనేక అంశాలపైన కూడా దిశానిర్దేశం బచావ్కి సంబంధించిన ముందుకు తీసుకొని వెళ్ళాలి. జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఇలా అనేక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికైతే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి ఖర్గే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయనున్నారు. పిఎస్సి మీటింగ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ మీటింగ్, అనంతరం 1 గంట సేపు బ్రేక్ ఉంటుంది. ఆ గంట సేపు బ్రేక్లో కూడా కొంతమంది ముఖ్య నేతలతో కలిసి అనంతరం ఎల్బీ స్టేడియంలో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇక సాయంత్రం తర్వాత కాంగ్రెస్ నేతల్లో రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికైతే దేశవ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే పర్యటిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో కూడా ఇవాళ జరుగుతున్నటువంటి గాంధీ భవన్లో ఏఐసిసి అధ్యక్షులు మొత్తం కూడా మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పిస్తూ ఉన్నారు. అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి కావచ్చు, రాబోయే రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఓవరాల్ గా సంబంధించి మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రాధాన్యత సంతరించారు.